దేవుడి వాక్యం చూసుకుందాము. దైవ గ్రంథంలో నుంచి లూకా రాసినటువంటి సువార్త. ఈరోజు ఉపవాస ప్రార్థన కొరకై దేవుని మాట మనము గ్రహించి వాక్యానుసారమైన ప్రార్థన మనము చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనట్లు మనము మరి వాక్యం చూసుకుందాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము మనము మొదటి నుంచి 4 వర్షాలు మనం అందరం కూడా కలిసి చదువుకున్నాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి 4 వర్షాలు మనందరం కూడా కలిసి చదువుకున్నాం. దైవ గ్రంథం ఉన్న అధ్యాయండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుతున్నాము కనుక మా పాపమును క్షమించుము, మమ్మను శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. అదే రీతిలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మనకు చక్కటి మాటలు ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 9వ వచనం నుంచి అందరం కూడా కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక, మా అనుదినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము, మనుష్యుల అపరాధములు మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. యేసుక్రీస్తు వారి శిష్యులు ఆయన ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దగ్గరకు వచ్చి మరి ఆయనతో అన్నారు, ఏమనంటే, ప్రభువా, మరి యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినాడు, మాకు కూడా ప్రార్థన చేయ నేర్పు అని వారు అడిగారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఎలాగా ప్రార్థన చేయాలా, ఆ యొక్క ప్రార్థన యొక్క మరి అర్థం ఏమిటి, గూఢార్థం ఏమిటని ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క మాటలు చాలా గూఢార్థంతో నింపబడి ఉంటున్నాయి. మనము ఈ దినాల ఉపవాస ప్రార్థనలోకి వచ్చి ఉంటున్నాం. ప్రార్థన చేయడము అసలు మనకు తెలియదని మనకు తెలుసుకోవాలి కదా. బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయం 26వ వచనం. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 26వ వచనం నేను చదువుతా వినండి. 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. చూడండి, యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కానీ మనకు ప్రార్థన చేసేటట్లుగా అంత మనగ్గాహంగా తెలిసినట్లుగా ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ వాస్తవానికి దైవవాక్యం ప్రకారంగా మనకు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో తెలియని వారంగా మనము ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారంగా ఆయన ఈలాగూ ప్రార్థన చేయండి అని చెబుతూ పరలోక సంబంధమైనటువంటి ప్రార్థనను, ఆ ప్రార్థన దేవుడు ఇక్కడ చెప్పించాడు. ఏమని మనము దాన్ని గ్రహించగలమంటే కొన్ని సందర్భాలు మనం గుర్తించుకుందాం. ఎలాగా ప్రార్థన యొక్క గూఢాంశము, గూఢమైన అర్థములు ఏమై ఉన్నాయో మనం గుర్తించాలి. వాటి మనం చూస్తూ ఉంటే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనంలో, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. చూడండి,
ఇక్కడ పరలోకమందున్న మా తండ్రి అనే మాట మనం చూస్తే దేవుడు సజీవుడై ఉన్నాడు. మన తండ్రి ఎవరండి? సజీవుడు. ఈ తండ్రిని ప్రార్థించడానికి, తండ్రి ఉంటేనే కదా మనము పిల్లలు, తండ్రి ఉంటేనే తండ్రిని ఏదైనా అడగగలరు. తండ్రి లేకపోతే తండ్రిని అడగగలరా? లేదు. తల్లి ఉంటే తల్లిని అడుగుతారు. మరి మన తండ్రి అయిన దేవుడు సజీవుడైన దేవుడు, యుగయుగాలు జీవించే దేవుడు, యుగయుగాలు ఉండే దేవుడు. కాబట్టి ఆయన సజీవుడై ఉన్నాడనే మనం ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. అందుకే ఇక్కడ ఆయన ఉన్నాడు, ఉన్నవాడు అనే మాట మనం గుర్తిస్తే, పరలోకమందున్న మా తండ్రి ప్రియమైన వారలారా, ఈ యొక్క మాట మనకి ఏం చెప్తుందంటే దేవుడు ఉండేవాడు. ఆయన మరి ఆయన దగ్గరికి వచ్చేవారు ఎవరంటే దేవుడు ఉన్నాడని. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతా వినండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలెను కదా. ఆయన ఉన్నాడు. చూడండి ఇంకో మాట మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చెప్తారు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు సజీవుడైన దేవుడు. అందుకే ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనము ప్రార్థించాలంటే సజీవుడై ఉన్నాడని, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడని మనం నమ్మాలి. అందుకే దేవుడు ఆ మాట మనం చెప్తున్నాడు. యేసుప్రభువు వారు పరలోకమందున్న మా తండ్రి, నిజంగా మన తండ్రి ఉండేవాడు, చూచేవాడు, దర్శించేవాడు, మరి ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన ఉన్నాడు, లేనివాడు కాదు. ప్రేమ వాళ్ళ లేనివాడు ఎలా ఉంటారో మన బాధ. వారి వల్ల ఎటువంటి ప్రయోజనం మానవులు లేదు. వారు మాయా స్వరూపులు. అయితే మన ప్రభువైన దేవుడు ఎవరండి? ఉండేవాడు, సజీవుడైన వాడు. కాబట్టి మనం ప్రార్థిస్తుంటున్నాం. ఆయన ఎంతకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ప్రార్థన కోసం మనం వచ్చిన మనము ఈ ఆలోచనతో వచ్చింటామా? దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడంటే దేవుడు ఉన్నాడు అనే తలంపుతో మనం వస్తున్నామా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను. అంటే ఉండేవాడు అని ఆ యొక్క మనస్సులో మనం దృఢ నమ్మకం చేసుకోవాలి. కాబట్టి ఉన్న దేవుడు కాబట్టే మన మాట వింటాడు, ఉన్నాడు కాబట్టి మన మొర వింటాడు, ఉన్నాడు కాబట్టి మన ప్రతిఫలము ఇచ్చేవాడని మనం గుర్తించుకోవాలి. కానీ పరలోకమందున్న మా తండ్రి అనే మాట మనం గుర్తించుకుంటే ఆయన ఉన్నాడు కాబట్టే మనం ఆయన దగ్గర ప్రార్థన చేయడానికి వస్తుంటున్నాం. లేని దేవుడైతే ఆయన ఎవరో మనకు తెలియకపోతే, ఆయన ఎవరో అని మనం ఆలోచించకపోతే అక్కడికి వెళ్ళలేము. కాబట్టి ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ప్రభువును స్తుతిస్తా, గర్భరుస్తా, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అంత మాత్రమేనా? చూడండి, మత్తయి సువార్త 9-6 అధ్యాయంలో 2వ మాట మనం చూస్తే, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అంటే ప్రభువు యొక్క నామము స్తుతింపదగినది, ఘనపరచదగినది, మహిమపరచదగినది. దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఆయనను ఆరాధించేవాడుగా ఉండాలి, ఆయన నామాన్ని స్తుతించేవాడుగా ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరిచేవాడుగా ఉండాలి. ఎందుకంటే మనము ఆయన దగ్గర వెళ్తున్నాం. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఉన్నవాడిని ఆరాధిస్తాం, లేని వారిని ఎవరు ఆరాధిస్తారండి? చనిపోయిన వారిని ఎవరు కూడా ఆరాధించరు. చనిపోయిన వారు, ఎందుకంటే ఆయన ఉన్నాడు. మన జీవితంలో, సంఘ జీవితంలో నేర్చుకోదగ్గ విషయం ఏంటంటే ప్రభువును స్తుతించాలి, ప్రభువును కనపరచాలి. ప్రభువును కనపరచకపోతే మన జీవితంలో చూడండి, మనము ఉదయం లేచిన మొదలుకొని రాత్రి వరకు కూడా మనం ఎక్కువగా ప్రాధాన్యత దేనికి ఇస్తామంటే ప్రార్థనకే ఎక్కువగా ఇస్తాం. అంటే స్తుతిని చెల్లించాలి. స్తుతి చెల్లించేటువంటి అనుభవం లేదు. ఒక దాసుడు అన్నాడు, ఆరాధన ఏంటి అంటే
ఒక 10 మంది కుష్ఠరోగులు మరి యేసుప్రభు దగ్గరకు వచ్చారు. యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు, తండ్రి ప్రభువా మా కుష్ఠరోగము బాగు చేయని వాళ్ళు ఏం చేశారు? మనవి చేశారు. అంటే అదేమిటి? దేని గుర్తు వస్తుంది? ప్రార్థన చేశారు. ఏమని? మనవి చేసుకున్నారు, అయ్యా నా కుష్ఠరోగంలో తొలగించండి. సరే, అందరు వెళ్ళిపోయారు. పోయి కనపరుచుకోకుండా అంటే ప్రార్థన చేసిన వారు ఆరాధన కూడా చేయాలా? ప్రార్థన చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు 9 మంది వెళ్ళిపోయినారు, కానీ ఒక్కడు మాత్రమే ఆరాధన చేయడానికి, ప్రభువును స్తుతించడానికి వెనక్కి వచ్చినాడు. కాబట్టి మనం గుర్తించుకుందాం, ఇక్కడ ప్రభు రెండోది ఏం చెప్తాడు? నీ నామ పరిశుద్ధపరచడం. ప్రభువును మనం స్తుతించాలి, గణపరచాలి. అదాగని సమయం అంతా కూడా వ్యర్థంగా కాదు. మనము ఇంటికాడ ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువును మనం ఎంతో స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. సంఘంలో ఉన్నప్పుడు కొద్దిగా ప్రభువును మనం స్తుతించి ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. మొత్తానికి మాత్రము మన ప్రార్థనలో స్తుతి అనేది మనము ఖచ్చితంగా చెయ్యాలా? ఆరాధన అనేది ఖచ్చితంగా మనము చెయ్యాలా? ప్రభు మనకు నేర్పుతున్నది ఏంటి? మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడని మనం నమ్మి మనము ప్రభు సన్నిధిలోకి వచ్చినామని గుర్తించుకోవాలా. రెండోదిగా ప్రార్థనలో, రెండోదిగా ఆయన నామాన్ని మనం ఏం చేయాలా? స్తుతించాలి, గణపరచాలని మనం గుర్తించుకోవాలి. మూడవదిగా మనం చూస్తూ ఉంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందులో నెరవేరు. ప్రభువు చిత్తం ప్రార్థనలో మనం గుర్తించుకోవాల్సిందంటే దేవుని చిత్తము జరగాల. ఈ దినాల్లో ప్రార్థన పేరే కానీ దేవుని చిత్తానికి చోటు లేకపోతా ఉంది. మనకు బాగా తెలుసు దేవుని చిత్తము. మరి యేసుక్రీస్తు వారు ఆయన చనిపోక మునుపు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన మనకు గుర్తుకుంటా ఉంది. ఏమని చేస్తున్నాడు ఆయన? తండ్రి మరి నీ చిత్తం అయితే ఈ గిన్నె తొలగించు, నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే. నేను తాగాలని కోరుకుంటే నీకు ఇష్టమైతే ఇలాగే ఉంచు, వద్దు అనుకుంటే తీసివేయి. కానీ అంటూ చెప్తున్నాడు, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించు. చూడండి, మరి దావీదు మహారాజు చెబుతున్న మాట ఏంటంటే, చూడండి కీర్తన గ్రంథం 40వ అధ్యాయం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం. నా దేవా, చదవండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషించాలి. నా దేవా, నీ చిత్తం నెరవేర్చడం. చూడండి 143వ కీర్తనలో కూడా మనకి చక్కటి మాట ఉంది. 10వ వచనం. 143వ కీర్తన 143వ కీర్తనలో 10వ వచనం చదవండి ఎవరైనా. నీవే నా దేవుడవు, నాకు నేర్పుము. నీ చిత్తానుసారంగా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. చెప్పిన వాళ్ళ భగత్ సింగ్ గారు కూడా ఆయనకు ప్రభు బయలుపరిచిన తర్వాత ప్రజలు అడిగారు, అయ్యా నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి ప్రభువుని గురించి, ప్రభు విషయంలో అంటే, ఆయన చిత్తము తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా చేయడమే నా జీవితంలో ప్రాముఖ్యమైనది. మన ఇష్టం కాదు, మన తలపు కాదు. ప్రార్థనలో మనము ప్రభా నా కొడుకు ఉద్యోగం అయితే ఉద్యోగమి, లేకపోతే నా కొడుకు ప్రార్థన పాస్ అయి చేసేసేయి, లేకపోతే ఏదో ఒకటి, ఇదిగో నాకు ఇల్లు కొంటున్నాను నువ్వు నాకు సహాయం చేయి, లేకపోతే ఏదైనా సరే. అయితే ప్రభు నీ చిత్తమైతే అని మనము, నీ చిత్తమైతే ఖచ్చితంగా మనం ఏం చెప్పుకోవాలంటే, నీ చిత్తానుసారంగా నీ చిత్తమైతేనే అది ఏదైనా సరే జరిగించు ప్రభువా. నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏది కూడా కష్టం కానీ, బాధ కానీ, సుఖం కానీ ఏదైనా సరే మనము ఆయన చిత్తమే నెరవేర్చబడాలా అనేటువంటి ప్రార్థన మనం చేయాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు కదా. చూడండి, ఆయన చిత్తము చాలా ప్రాముఖ్యమైనది. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏం చేయలేము. పరలోకంలో ఎలాగైతే ఆయన చిత్తం నెరవేర్చబడుతుందో భూలోకంలో కూడా నెరవేర్చబడాలి. మా ఇష్టం కాదు. మనం అనుకుంటాము ఇది ఇట్లా ఉంటే సరిపోతుందా, అట్లుంటే సరిపోతుందా, ఎట్లా ఉండేది ప్రాముఖ్యం కాదు. దేవుడు ఎలాగ ఉంచాలని కోరుకున్నాడో అలాగా ఉంచాలనేది మనము నేర్చుకోవాలి. అది ప్రార్థన. మన జీవితంలో అయినా సరే, లోక పరిస్థితుల్లో అయినా సరే. చూడండి, మనం అనుకుంటే ఇప్పుడు ఒక భూకంపం వచ్చింది, లేకపోతే అమెరికా అంతా తగలబడిపోయింది, చాలా తగలబడిపోయింది. మనం ఏం చేస్తాము? ఇప్పుడు అది జరుగుతుంది అనుకో,
ఇప్పుడు అది జరుగుతూ ఉంది. ప్రభువా అమెరికా తగలబడిపోతుంది, ఆపేసే మనం అంటామా? ప్రభువా నీ చిత్తమైతే ఎందుకు మీరు అది చేశావు, ఎందుకు అలా అనుమతించావు, ఎందుకు ఇది చేస్తున్నావు, మీ ఇష్టం, మీ చిత్తానుసారంగా ఏం చేయాలనుకుంటే అది చేయండి అనేటువంటి ప్రార్థన మనము చేయాలి. ప్రార్థన చేయాలి. ఏది ఆపే ప్రభువా అని ప్రార్థన చేయాలి. కానీ ఆయన ఇష్ట ప్రకారంగా ఏదైతే మనం చేయాలో దానికి ప్రేమైన వాళ్ళరా, మనం గుర్తిస్తే ఒక మొక్క నాటినామనుకోండి, మొక్క నాటిన తర్వాత మనమే దానికి నీళ్లు పోయాలని, మనమే దానికి ఇది చేయాలని ఏదేదో ఒకటి చేస్తూ ఉంటాం. చివరికి ఆ మొక్క చనిపోతుంది. అయితే మనం చేయాల్సింది చేస్తూ ప్రభువుకు మనం చేసేదంటే, ప్రభు ఈ మొక్క నాటాను, నేను కావాల్సింది ఇచ్చేస్తున్నాను, మీ చిత్తానుసారంగా ఇది బ్రతకాలని కోరుకుంటే మీ చిత్తానుసారంగా. అందుకే బైబిల్ మనం చూస్తే ప్రార్థన చేసేటప్పుడు అనేకమైన వారు రక్షింపబడాల ఆలోచన మనకు ఉంటుంది, రక్షింపబడాలా చేయాలా. కానీ ఆయన చిత్తానుసారంగా రక్షింపబడే వారిని కూడా మనము గుర్తించుకోవాలి. చూడండి అపోస్తుల కార్యం 13వ అధ్యాయం, ఈ మాట మీరు గమనించాలి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 48వ వచనం మనం చూసుకుందాం. అపోస్తుల కార్యం సంతోషించి మహింపరచని మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ దాని పై మాట చూడండి, 46వ వచనం కూడా చాలా చక్కటి మాట ఉంది. పౌలును బర్నబాయు అవశ్యకమే, తోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా అపాత్రులు. ఇక్కడ చూడ ఏముంది, నిత్య జీవానికి అపాత్రులైన వారు ఉన్నారు. నిత్య జీవానికి అంటే నిత్య జీవానికి వాళ్ళు పాత్రలు ఎట్లా చెప్పారు, ముందుగానే నిర్ణయింపబడిన వారు అని మనం అంటే మనం గుర్తిస్తే ప్రభువుకు చేసే ప్రార్థన, ప్రభు మీ చిత్తానుసారంగా ఏమి చేయాలనుకుంటున్నారో, ఆత్మను రక్షించాలనుకుంటున్నారా, ఆత్మను ఎక్కువగా విమోచించాలనుకుంటున్నారా, మీరు దైవకార్యాలు చేయాలనుకుంటున్నారా, ఏదైనా సరే లోకంలో మీరు చేసే వాటన్నిటికీ ప్రభువా అది మీ చిత్తానుసారంగా జరుగుతుంది కాబట్టి మేము స్తుతిస్తుంటున్నాం. కాబట్టి మనం చేసే ప్రార్థనలో దేవుని చిత్తము ప్రాముఖ్యమైనది మనం గుర్తించుకోవాలా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఎంత ప్రార్థన చేసినా కూడా వ్యర్థమే. దేవుని చిత్తం అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చిత్తానికే ప్రభా నీ చిత్తమేనా, ప్రభా ఈ కష్టం వచ్చింది నీ చిత్తమేనా, ఈ యొక్క సంతోషకరమైన మాటలు ఉన్నాయి మీ చిత్తమేనా, లేకపోతే ఏది మీ చిత్తం అది మాత్రమే జరిగించు. యేసుక్రీస్తు వారు ఇక చనిపోయే సమయంలో యేసుక్రీస్తు తండ్రికి మొరపెట్టే విధానం మనం చూస్తే నీ చిత్తమైతే తొలగించు అనేటువంటి మాట మనము చూస్తుంటున్నాం. తర్వాత 4వ మత్తయి సువార్త చూస్తే 4వ మనం చూస్తే 1, 2, 3 తర్వాత 4వది మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారం కొరకు కూడా ప్రార్థించాలి. తినే ఆహారం కొరకు ప్రభువా మాకు దయచేయి అంటే ఇది ఏమి మనకు సూచిస్తుందంటే మన భారము విషయమై, బాధ్యత విషయమై మనము ప్రభువు మీద ఆధారపడాలి అని మనం చూస్తూ ఉంటాం. ప్రభువు మీద ఆధారపడాలి అంటే మన ఇష్ట ప్రకారం అని కాదు. పక్షి గారు కొత్తలో రక్షింపబడిన తర్వాత ప్రభు తనతో మాట్లాడాడు. ప్రభు మరి బాంబే పట్టణంలో మాట్లాడాడు. ఏమనంటే నా ఇష్ట ప్రకారంగానే నీ జీవితం నడవాలి. అది అన్నం తినే దాంట్లో అయినా సరే, నీళ్ళు తాగే దాంట్లో అయినా సరే, పళ్ళు తొమ్ముకునే దాంట్లో అయినా సరే, ఏదైనా సరే నా ఇష్ట ప్రకారం నువ్వు నడవాలి. భోజనం ఆకలి అయింది, మరి తన స్నేహితుడు గుర్తుకొచ్చాడంట. ఆ స్నేహితుడి యొక్క నెంబరు అడ్రస్ తీసుకొని ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు నా ఇష్టంగా నువ్వు కనుక్కున్నావా, నువ్వు అక్కడికి వెళ్ళి భోజనం చేయడానికి వెళ్తున్నావు, నా ఇష్టమని నీకు తెలుసా, నాకు ఇష్టం ఉందా నువ్వు గ్రహించినావా అంటే ప్రభా మరి అట్లా వెళ్తున్నాను కదా, దర్శించడం ప్రాముఖ్యం కాదు కానీ నువ్వు భోజనాని కోసం వెళ్తా ఉన్నావు కదా, దేవుడికి ఇష్టం. ఇంకోటి ఆయన అనేకంగా ప్రతిరోజు 6 సంవత్సరాలు ప్రతిదినము ఆయన ఎంతో సువార్త చేశాడు. బుక్కులు చేతులు పెట్టుకొని ఆయన ఎంతో సేవ చేశాడు. చేస్తామంటే ఒక ఆత్మ కూడా రక్షింపబడాల. ప్రభువుకు మరి అతనికి కోపం వచ్చింది. ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఏమిటి ఒక ఆత్మ కూడా రక్షింపబడాలి, 6 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, పరిచయం చేస్తున్నాను ఏమంటే ఆయన అన్నాడంట నా ఇష్టం నువ్వు కనుక్కున్నావా, నీ ఇష్ట ప్రకారం నువ్వు ఏమవుతున్నా
వెళ్తాడు, నీ ఇష్టం ఇచ్చాడు చేస్తాడు. నీకు ఇష్టం ఉంది, నీకు భారం ఉంది కదా, నువ్వేం చేస్తున్నావు, పోతానే ఉండవు. కానీ నేను చెప్పినా నీకు, నేను పొమ్మని చెప్పానా అన్నాడు. ఒరే నిజమే కదా, దేవుడు పొమ్మని చెప్తేనే కదా పోవాలా, నా ఇష్టం ప్రకారం నాకు భారం ఉంది కదా అని ఏం చేస్తాను, నేను కాక సువార్త చేస్తున్నాను పోతే ఏమైంది, 6 సంవత్సరాలు ఎటువంటి ఫలితము. ఆ తర్వాత నుంచి ప్రభుతో తీర్మానం చేస్తున్నాడు, ప్రభా నీకు ఇష్టమైతేనే నేను పోతా, నువ్వు పొమ్మంటే పోతా, నువ్వు తాగమంటే తాగుతా అని తీర్మానం చేసుకున్నాడు. ఎక్కడికి సువార్త పోవాలి, ప్రభా మరి ఏది సువార్త పోవాలి, ఎట్లా పోవాలంటే మరి మురికివాడల్లోకి పో అన్నాడు. సరే ప్రభా నీ ఇష్టం, మురికివాడలో వెళ్ళాడు. అక్కడ ఎంతో చాలా బాంబే పట్టణం అంటే అప్పటి కాలం నీకు ఎట్లుండేది మనం అర్థం చేసుకోవాలి. మురికి కాలువల దగ్గర వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లు కట్టుకునేవారు. అంత భయంకరమైన స్థితిలో ఆయన సువార్త ప్రయత్నిస్తే అక్కడ దేవుడు కార్యం చేశాడు. దేవుడు పొమ్మన్నాడు కదా, పొమ్మన్నప్పుడు ఆడ దేవుడు కార్యము చేశాడు. 1-2 రక్షింపబడ్డారు. మరి ఆయన ఉదయం సువార్త అమ్ముతా ఉంటే ఆకలి వేసేదట. ఆకలి వేస్తే ప్రభా మరి టీ తాగాలనిపిస్తా ఉంది, ఎట్లాగా మరి టీ తాగమంటావా అంటే సరే పో, ఒక పావులో తీసుకుపోయి టీ తాగుకొని దేవుడు మనసులో చెబితే వెళ్ళి తాగేవాడు. అంటే ఆయన చెబుతున్న సాక్షి. మరి ఆయన చాలా ఆకలిస్తున్నాడు. ప్రభు అన్నాడు, ప్రభు నాకు బాగా ఆకలిస్తా ఉంది, నాకు అన్నం కావాలంటే సరే అక్కడ పో, హోటల్ దగ్గర పోయి నువ్వు తినిపోయాడు. మరి డబ్బు లేదు కదా అంటే, నువ్వు చెప్పినావు కదా నాకు అన్నం కావాలని నువ్వు అడిగినావు కాబట్టి నేను నీకు ఇస్తాను, నువ్వు పో తినిపో అన్నాడు. పోయి అన్ని ఏం కావాలి అన్నీ పెట్టించుకుని తిన్నాడు. వీడు డబ్బు కట్టాలి, దేవుడు చెప్పాడు కాబట్టి చేసుకున్నాడు. అంటే ఎట్లా ప్రభావ మరి నువ్వు చెప్పినా వాడు తిన్నానంటే వెంటనే ఒక వ్యక్తి వెనక నుంచి స్వరం మేల్పడి వేరే అతనంట, బక్షి గారు మీరేనా అవునండి అంటే, సరే మీరేం డబ్బు కట్టద్దు, నేను మీకు మీరు ఎంత తిన్నారో అంత చెల్లిస్తాను. చూడండి, అదే దేవుడి చిత్తము అని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం కదండి. దేవుడు చిత్తం అనుదినాహారం అంటే అనుదినాహారం మనము దేవుడి మీద భారము వేయవలసిన వారంగా ఉంటున్నాం. మన తిండి విషయంలో, మన బట్ట విషయంలో, అన్ని విషయాలు, మన అవసరత విషయాల్లో దేవుడి మీద భారం. మన ఇష్టం కాదు, అనుకుంటే కొనుక్కోవడం అని కాదు. ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది ఇది అనుకుంటే మనం చేయాలంట. ఏదైనా సరే అనుకున్నాం కదా చెయ్యాలి. మళ్ళీ ఏమంటాం, ప్రార్థన చేసి కనిపెట్టేంత స్థాయి మనకు లేదు కదా. ప్రార్థన చేసి ఎప్పుడు కనిపెడతా, అది ఏది ఎప్పుడా, ఇప్పుడు చేసేది ఎప్పుడు, డబ్బుది కదా కొనేస్తామని అంటున్నా. కానీ దేవుని మీద భారము మనం వేసేవారం ఉంటున్నామా? ముందు ఏం చేయాలంటే ప్రార్థనా భారం. అది ఏదైనా కావచ్చు, కుటుంబంలో ఏదైనా విషయంలో కావచ్చు, ప్రార్థన చెయ్యాలా. ప్రార్థన చేస్తూ వాటన్నింటిని ప్రభు దగ్గర పెట్టాలా. సమస్యలు, అవసరతలన్నింటినీ కూడా ప్రభు దగ్గర పెట్టాలా. ఆ భారము అనేది మనం చూస్తాం. బక్షి గారు చెప్పిన మాట, కనీసమైన బ్రష్కు, పేస్ట్కి, లేకపోతే బ్లేడ్ కూడా ప్రభుని అడిగేవాడు. ప్రభా మరి నాకు బ్లేడ్ అయిపోయింది, ఇతను అడిగేవాడు కాదు. అంటే తన భారం అంతా కూడా ప్రభువుకు అప్పచెప్పే విషయం మనం గుర్తిస్తా ఉంటాం. ఇది మనం చూస్తుంటాం. 4వది. 5వదిగా చూస్తే, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మీరును మా రుణములను మా రుణములు క్షమించుము. మనం ఏం చేయాలి? ప్రార్థనలో మనం అందరి రుణాలను అంటే క్షమాపణ, క్షమించాలి. చూడండి, ఒక మాట ఉంది, మా లూకాసు వార్తలో ఉండదు చూడండి. నిలబడినప్పుడల్లా మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీ వారి రుణాలను క్షమించాలన్నమాట. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదవండి ఎవరైనా. మార్కు 11:24 చదవ. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నారు నమ్ముడి అవి మీకు కలుగునని మీరు చెప్పుచున్నాను. 25 కూడా, మీకు ఒకరి మీద విరోధమేమైనను ఎడల నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించు. మీరు నిలవబడి ప్రార్థన
చేయనప్పుడల్లా మనం ఏం చేయాలంటే ప్రార్థనలో క్షమాపణ. ప్రియమైన వాళ్ళరా, దైవబిడ్డలుగా మనము ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమే, కానీ మనం ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరి మీద ఒకరు క్షమాపణ అంటే తప్పులను క్షమించుకునే విధానం. యేసు ప్రభువు అన్నాడు, ఎవరంటే నువ్వు బలి అర్పించడానికి వస్తున్నావు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అలా చక్కటి మాట మనకు కనబడతా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 23వ వచనం చదవండి. ఎవరైనా 23 నుంచి చదవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధాన పడము, నీ అర్పణము నర్పించుమో. చూడండి, మొదట వెళ్ళి ఏం చేయాలంటే అర్పణ అర్పించే సమయానికి వెళ్ళి నీకు విరోధంగా ఎవరైనా ఉన్నారా, నీకు విరోధమైన కార్యములు ఏదైనా నువ్వేం చేసినావు, ఏమైనా ఉన్నదా, అది నువ్వు సరి చేసుకోవాలా. అందుకే బల దగ్గరకు వస్తే మనం ఏం చేయాలి చెప్పండి, మనం సరి చేసుకోవాలా. మన విరోధంగా మనం ఎవరికైనా సరే తప్పు చేసి ఉంటే వారికి మనం ఏం చేయాలి, క్షమాపణ చెప్పాలి. ఇది ఆ దినాల్లో, భక్ష్యకార దినాల్లో ఖచ్చితంగా జరుగుతూ వచ్చేది. ప్రియమైన వారా, ఆ యొక్క కార్యము మనం చెయ్యాలి అంటే ఒకరినొకరు క్షమించుకోవాలా. దాంట్లో మనము ఆమోషపడతా ఉంటాము, చిన్నతనం చూపించుకుంటా ఉంటాము, నేనా క్షమాపణ అనుకుంటాం, కానీ నన్ను క్షమించు. లేకపోతే ఎందుకంటే మనం చేసే ప్రార్థన వినబడాలంటే ఇతరులను మనం ఏం చేయాలి, క్షమించాలి. ఇతరులు కూడా మనల్ని క్షమించే విధానం ఉండాలి. ఒకవేళ ఇతరులు మనం క్షమించకపోయినా పర్వాలేదు, కానీ మన హృదయంలో ఇతరులకు మాత్రం ఎటువంటి మరి ద్వేష భావాలు లేకుండా వారిని పూర్ణముగా హృదయపూర్వకంగా ఏం చేయాలా, క్షమాపణ క్షమించాలని మనం గుర్తించుకోవాలి. వారు మనం క్షమించబోయినా పర్వాలే, మనం మాత్రం వారిని ఏం చేయాలా, క్షమించాలని గుర్తించుకుంటున్నాం అన్న. ఇది మనం చూస్తుంటున్న 4వది. ఇంకోటి మనం చూస్తా అంటే చూడండి, 13వ వచనంలో మమ్మల్ని శోధనలోకి తేక, 6వ మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మల్ని ఏం చెబుతున్నాడు, తప్పించు. శోధనలోకి తేకపోకుండా శోధన మనం చేయాల శోధన ప్రార్థించమన్నాడు. ప్రభువా దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించు. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు ఎల్లప్పుడూ పొంచి ఉంటా అంటాడు. మనకు నష్టం చేయడానికి, మనతో పాటి మరి దైవబిడ్డలైన వారు నష్టం చేయడానికి, సంఘాన్ని నష్టం చేయడానికి దుష్టుడు మనల్నే వాడుకుంటాడు. మనల్ని వాడుకుని ఏం చేస్తాడంటే సంఘానికి నష్టం చేసేటట్లుగా మనల్ని మరి ఆ విధాలు నడిపిస్తాడు. కాబట్టి దుష్టుని ద్వారానే మనం ఏదైనా సంఘంలో గొడవలు జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే దుష్టుడు వారిని ఏం చేస్తాడంటే రేపుతా ఉంటాడు. గొడవలు చేయి, ఇట్లా చేయి, అట్లా చేయి, లేకపోతే నీవు బాగానే ఉన్నావు కదా, వాళ్ళు అట్ట నడుచుకుంటారు, వీళ్ళు ఇట్ట నడుచుకుంటున్నారు, ఏదేదో విధానం చేసి మనం ఏం చేస్తాడంటే మనము మరి నష్టానికి కారకులుగా చేయటట్లుగా మనల్ని చూస్తాడు. నష్టానికి కారకులుగా. కాబట్టి ఎలాగంటే ఒక సంఘాన్ని నష్టపరచాలంటే సంఘాన్ని దుష్టుడు ఏం చేస్తాడు, మనల్ని ఏర్పరచుకుంటాడు. కాబట్టి వాని చేత బలి కాకోకుండా మనం ఏం కావాలా, తప్పింపబడాలి. మనం తప్పింపబడాలంటే మనమేమో పెద్ద గొప్పవారమనే. ఎంతోమంది ఎన్నో విధులుగా ఏమైపోయారు, గాలికి గడ్డబారు లేచిపోయినట్టు లేచిపోయారు. అంటే నీతిమంతులే పాడైపోయినారు. మనమే ఒక లెక్కన ఎంతోమందిని సాతానుడు నశింపజేస్తూ వచ్చాడు, దేవుని విరోధంగా చేస్తూ వచ్చాడు. అయితే ఈ దినాల వరకు కూడా మనము మరి కాస్తో కూస్తో నమ్మకంగా దేవుని పక్షాన ఉన్నామంటే దేవుని కృపనే. అయినప్పుడు కూడా సాతానుడు అనునిత్యము, ఎప్పటి వరకు చెప్పండి, అనునిత్యం మనం సచ్చేంత వరకు వాడు ఏం చేస్తాడు, మనల్ని శోధిస్తూనే, మనల్ని బాధపరుస్తూనే, దేవునికి దూరం చేస్తానే ఉండాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడి నుండి మనం ఏం చేయాలి చెప్పండి, తప్పింపబడాలా. లేకపోతే ఈ పాటికి మనం ఎప్పుడో, అందుకే అన్నాడు లూకాసు వార్తలో ప్రభు అంటాడు 12 శిష్యులతో. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం చదవండి ఎవరైనా. 22:31. లూకాసు వార్త 22:31. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి మీ నమ్మిక తప్పిపోకుండా నేను మీ కొరకు
వేడుకుడు. ఇప్పుడు మనం ఇట్లా ఉన్నాము, క్షేమంగా ఉన్నాం, వస్తున్నా విశ్వాసంతో ఉన్నామంటే ఎవరు కృప చెప్పండి? మన కొరకై యేసుక్రీస్తు వారు నిత్యం పరలోకంలో తండ్రి కృపాసున ప్రార్థిస్తా ఉన్నాడు, ఇప్పటికీ ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే ప్రభువా వీళ్ళు బలహీనులు, సాతాను కంటే గొప్పవారేం కాదు, సాతాను తలుచుకుంటే వీళ్ళందరూ నశింపజేస్తాడు, అయితే వీరందరూ కూడా నీ బిడ్డలు ప్రభువా, కానీ మీరు నిన్ను క్షేమంగా ఉంచు అని పరలోకంలో ప్రార్థిస్తాడు. మనం కూడా ప్రార్థించాలి. ఏమనంటే ప్రభువా సాతానిక హస్తాల్లో నుంచి, సాతానిక పాశం నుండి నన్ను తప్పించు. ఏమంటే అనునిత్యము మృంగాల అనేటువంటి ఆలోచనతో ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. సాతాడు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడా వీళ్ళని నశింపజేద్దామని. కాబట్టి మన ప్రార్థన గుర్తించుకుందాం. చాలామంది తమ కొరకు అందుకే భక్సి గారు కావచ్చు, పెద్దలు కావచ్చు, మా కొరకు కూడా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. సాతానిక ఉచ్చుల్లో పడిపోకుండా, సాతానిక తలంపులో పడిపోకుండా, వారిలో చెక్కకోకుండా మా కొరకు ప్రార్థన చేయండి. అపోస్తలుడు పౌలు అన్నాడు, మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. చూడండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం, 13, 18 వచ్చిన చదవండి ఎవరైనా. మా నిమిత్తము ప్రార్థన చేయండి. ఎవరి నిమిత్తం ప్రార్థన చేయాలంటున్నాడండి అపోస్తలుడైన పౌలు? వారి నిమిత్తం. అంటే అంత అవసరమా? అంత పెద్ద గొప్ప దేవుడు అంటే, అంత గొప్ప దైవజనుడే దైవజనుడి లేక ప్రార్థన కోరుకుంటున్నాడు. మనం ఏం చేయాలా? మనం కూడా ప్రార్థన కోరుకోవాలి. మా నిమిత్తం ప్రార్థించండి, అపవాది క్రియలు లయపరచబడినట్టు దూరంగా ఉండడానికి, దేవుడు మాకు సహాయం చేయడానికి, దేవుడు దగ్గరగా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రియమైన వారిని గుర్తించుకున్నా. అందుకే ప్రభు ఈ మాట కూడా చెప్పాల్సి వచ్చింది. ఏంటంటే అపవాది నుంచి, వారి క్రియల నుంచి మమ్మల్ని తప్పించు ప్రభువా, శోధ నుంచి తప్పించు ప్రభువా అని ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే నేను చేయిస్తానులే అంటే కుదరదు. ఎందుకంటే సాతాను మనకంటే 6000 సంవత్సరాల కంటే పైబడినటువంటి వ్యక్తి, వయసు కలిగిన వాడు. భూమి పుట్టక మునిపేవాడు అన్నాడు ఉన్నాడు. మనం ఇప్పుడు ఈ నెలగా మనం పుట్టినవాడు. అయితే వాడు ఎంతో మందిని చూశాడు, ఎంతో మందిని ఏం చేశాడు? నశింపజేశాడు, ఎంతో మందిని దేవునికి దూరము చేశాడు. మనం ఒక లెక్కన. అయితే దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏమైనా సజీవంగా ఉన్నాం. అలాగని మనము ప్రభు సహాయం కోరుకోకుండా ఉండకూడదు. ప్రభు సహాయం చేయాలి, మనము కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. గత సంవత్సరంలో కాపాడే ప్రభు ఈ సంవత్సరంలో కూడా సాతానికి శోధన నుంచి నన్ను సాతాను శోధనలు ఎలా ఉంటాయి? చాలా సింపుల్గా, సులువుగా చిక్కులు పెట్టు పాపంలాగా ఉంటాయి. సులువుగా చిక్కులు పెట్టు అంటే వాడు శోధన ఏం చేస్తాడంటే, దేవునికి ఏ విధం చేతనైనా సరే దేవునికి ఇష్టపూర్వకంగా లేకుండా అయిష్టంగా హేయమైన విధిలో నడుచుకోవాలా. మనము ప్రభు మందిరానికి వస్తూనే ఉంటాం, కానీ దేవునికి అయిష్టకరమైన కార్యములు చేసేటట్లుగా వాడు మనల్ని ప్రేరేపిస్తూ నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి చివరికి మనం ఏమవుతామంటే వాని మాట విని వానితో పాటు నడుస్తూ, వానితో పాటు వాని మాట వింటూ నడకం ద్వారా మనం ఏమవుతుంటే వాడి ఉచ్చుల వలలో చిక్కిపోయి నష్టపరచబడతా. కాబట్టి సాతాను మనల్ని శోధించుకోకుండా చెయ్యి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఈ 5 విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం కదా. ఏ విషయాలు చెప్పండి? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఏమున్నాయి? ప్రభు మనకు చెప్పిన ప్రార్థనలో పరలోకమందున్న తండ్రి, దేవుడు ఉన్నవాడు, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు, ఆయన ఉండే దేవుడిని మనం గుర్తించుతూ ఆయన దగ్గర విశ్వాసంతో వస్తున్నా. కాబట్టి ఆయన ఉన్నాడనే తలంపుతో మనం ప్రార్థన చేయాలి. రెండోదిగా నీ నామం పరిశుద్ధపరచబడుగా మన ప్రార్థనలో ఖచ్చితంగా మనము ప్రభువుని ఏం చేయాలా? స్తుతి, ఘనత, ఆరాధన చేయాలా. ఆరాధన చేస్తూ ఓన్లీ కేవలం ప్రార్థనే చేస్తూ ఉంటాం. అంటే సమయాన్ని బట్టి ఆరాధన కూడా 2 నిమిషాలే మనం ఆరాధన చేయాలి. ప్రార్థన ఇంటికాడ మనము ఒక ప్రత్యేకంగా కేవలం ఆరాధన కొరికే పెట్టుకోవాలి సమయం, ప్రార్థన కొరకు కాదు. ఉదయాన్నే లేస్తానే ఏం చేయాలి చెప్పండి? ఉదయాన్నే చేసినప్పుడు ఆరాధన కొరకే, ఇంక అంతే. ప్రార్థన అనేది ఏమి ఉండదు. ఆరాధన, స్తుతి, కృతజ్ఞత, స్తుతులు ఇవి మాత్రమే మనము చేసేవారంగా ఉండాలి. అది మనం గుర్తించుకోవాలి. కేవలం ఒకవైపు మాత్రమే కాదు, కానీ ప్రభువుకు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలి. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాం, అనుభవం ఉంది ఒక రకంగానే సరే, కానీ ఆరాధన యొక్క స్థితి అది కూడా మనము కలిగి ఉండాలి. అంత మాత్రం కాదు, పరలోకంలో ఆయన చిత్తం నెరవేర్చబడాలి. మనం చేసే ప్రార్థన ప్రతి దాంట్లో కూడా
ప్రభువా నీ చిత్తమైతే ఒక ఆత్మ రక్షించాలంటే అది నీ చిత్తమైతేనే రక్షించు ప్రభువా. ఒక కార్యం జరగాలంటే అది నీ చిత్తమైతేనే జరిగించు ప్రభువా. ఒక మీటింగ్ జరగాలంటే అది నీ చిత్తమైతేనే జరిగించు ప్రభువా. ఒక పెళ్లి కార్యం జరగాలంటే అది నీ చిత్తమైతేనే. ఏదైనా సరే మనము చేసే ప్రార్థనలో నీ చిత్తమైతేనే దీన్ని నువ్వేం చేయాలా జరిగింది. ఒకసారి మనం అనుకుంటాము ప్రార్థన చేసే ఎవరైనా అడిగినారనుకో, అయ్యా అడుక్కునే వారు వచ్చారు, అయ్యా 1 రూపాయి 2 రూపాయలు ఇవ్వండి అడుగుతాం. అడిగినప్పుడు మనం వాళ్ళకి 2 రూపాయలు 3 రూపాయలు ప్రేమతో దయతో వేసేస్తాం. ఒకసారి భక్సింగ్ గారితో కూడా అంటే మాట్లాడంటాం దేవుడు ఏమంటే ఆయన 5 రూపాయలు ఎంత వేసాడు ఒకటి వేస్తే, ప్రభువా మరి నేను ఆ వ్యక్తి సాయం చేసి నిన్ను ఎవడు చేయమన్నాడు సాయం, నేను చెప్పినాను నీకు కనీసం 1 రూపాయలు ఇవ్వమంటే నువ్వేం చేయాలా వాడు ఎట్లా నీకు అనవసరం. నేనేం చెప్పినా నీకు, నేను చెప్పాను 5 రూపాయలు ఏమో నేను చెప్పానా, కనీసం రూపాయి ఏమని చెప్పానా. కాబట్టి ఒక్కోసారి దేవుడు ఇలా కూడా మీ చిత్తమైతేనే, నీ చిత్తమైతే ఏది మనము వాడు గుర్తుపెట్టుకుందాం, ఏ పని చేసినా ఏ కార్యం చేసినా నీ చిత్తమైతేనే అనేటువంటి మాట మనము వాడవలసిన వారం ఉన్నాం. ప్రార్థన కూడా చేయవలసిన వారం ఉంటున్నాం. ప్రభువుకు మనం ప్రార్థన చేసుకు ఆత్మరక్షణ కొరకు ప్రభా నీ చిత్తమైతే ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు నిత్య జీవాన్ని నిర్ణయింపబడిన వారు, నీ చిత్తమైతే వారు రక్షించు, నీ చిత్తానుసారం రక్షించడం ప్రార్థించాలి. అంటే మన చిత్తం కాదు మనం గుర్తించుకోవాలా. అంత మాత్రం కాదు, అనుదిన ఆహారం అంటే మన భారము బాధ్యత అన్ని విషయాల్లో కూడా ప్రభువుకు మనము అప్పచెప్ప, అన్ని కూడా ఆయనే చేస్తాడు. ప్రభా నా అవసరం ఉంది, అనుదినము ఆహారం అవసరత, ఇక్కడ నెలక ఆహారము అవసరత అన్ని కూడా మనం ఏం చేయాలా ప్రార్థనలో, ప్రభా నువ్వు నాకు ఇచ్చినావు తిండి విషయంలో, నీళ్ళు విషయంలో, మన లోక సంబంధమైన అవసరత విషయంలో అన్నిటిలో కూడా మనము అనుదినం ప్రభువుకే అప్పచెప్పాలి. ప్రభువుకే మన ప్రార్థన చేయవలసిన వారం ఉంటున్నాం. అంత మాత్రం కాదు, రుణములను క్షమించుట. మనం ఎవరైనా రుణాలు ఉన్నాయా, ఎవరైనా మనకు విరోధ భావం ఉన్నారా, ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా వారిని మనం క్షమించకపోతే పరలోక తండ్రి మన ప్రార్థన కూడా అంగీకరించడు. మనకు ఎవరు కూడా ద్వేషభావం ఉండకూడదు. ఈ లోకంలో మన ద్వేషిస్తే ఎవరు ద్వేషించాలి చెప్పండి? సాతానుడే మన ద్వేషకుడు, మన శత్రువు ఎవరు? సాతాను తప్ప ఇంకెవరు ఉండకూడదు భూలోకంలో. ఎలాంటి వ్యక్తినైనా సరే మనం ప్రేమించాలే కానీ ద్వేషము మనకు ఉండకూడదు. అంటే అందరిని కూడా క్షమించాలి. సాతాను మాత్రం మనకు అవసరం, వాడి క్షమాపణ లేదు వాడికి, అంతే. కాబట్టి అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇతరులను క్షమించలేని తత్వంలో ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాం. నేనేది క్షమించేది, వాడు చేసిన మోసం కానీ తప్పులు కానీ అవి గుర్తుకు రావడం లేదా? అవును నిజమే, క్షమించాలి. మరి మనము హృదయపూర్వకంగా క్షమించాలి. యెస్ప్రభు అంటాడు కదా, పేతురు ప్రభా నా సోదరుడు నాడని తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్లకేనా అంటే 70 ఏండ్ల మార్లు మట్టుకు, 70 ఏండ్ల మార్లు మట్టుకు అంటే క్షమిస్తూనే ఉండాలి. వాడు 10 సార్లు వచ్చినా కూడా క్షమాపణ చెప్పినప్పుడు మనం విరోధం చేసినప్పుడు వాడిని మనం ఏం చేయాలా? ప్రార్థనలో మనం వారిని క్షమించకపోతే మనల్ని కూడా ప్రభు క్షమించడు. అంత మాత్రం కాదు, దుష్టుడి మనం ఏం చేయమన్నాడు? తప్పించేటట్టుగా ప్రార్థన చేయాలి. అనునిత్యం మన కోసం వెతుకుతా ఉన్నాడు సాతాను. ఏం చేద్దాం ఇప్పుడు చూడండి, సాతాను ఇంకా హస్తాల్లో కూడా కొంతమంది ఏమైపోయినారు? ప్రార్థనకు రాగలిగి కూడా రాలేవారు. రాగలిగి అని చెప్తున్నారు, రాగలిగి కూడా ఇంటికాడికి అమ్ము కామ్ కూర్చో అంటారు. ఊళ్ళు జరగమని చెప్పు, పెళ్ళిళ్ళకి పొమ్మని చెప్పు, ఏం చేస్తారు? అన్నీ పోతారు. ప్రార్థన రమ్మంటే మాత్రం ఇదేంది? సాతాను క్రియ. ఊర్లోకి పోయినప్పుడు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జ్వరాలు రావు పెళ్ళిళ్ళకి పోయినప్పుడు. కానీ ప్రార్థనకు వచ్చేటప్పుడే జ్వరాలు, కీళ్ళ నొప్పులు అంటే సాతాను చేశాడంటే మరి నీకు జ్వరం బాగాలేదు కదా అంటాడు. అలాగా సాతానుడు మనుషులు ఏం చేస్తాడు? మభ్యపెట్టి దారి తప్పించి దేవుడికి దూరం చేస్తున్నాడు. వాని హస్తాల నుంచి తప్పింపబడాలంటే మనం ప్రార్థన చేయాల్సిందే. చేయకపోతే మనము వాని హస్తాల నుంచి తప్పించుకోలేము. దేవుడు కాపాడుతున్నాడు, కానీ అనునిత్యము సాతాను నుంచి తప్పింపబడాలంటే మనము ప్రార్థన చేయాలి. ఒకవేళ తప్పింపబడలేకపోతే మనం పాపం చేస్తాం, దేవుడు దూరమైపోతాం. కాబట్టి మన ప్రార్థన మనం గుర్తించుకుందాం. మనము ఇలాగ ప్రార్థన చేయండి. ఎందుకు ప్రభు చెప్పాడు ఏంటంటే మనము జీవితంలో జరగబోయేటే చెప్తున్నాడు, మన జీవితంలో ఏం చెయ్యాలో చెప్తున్నాడు.
ఇలాగ మీరు ప్రార్థన చేయాలా అని ప్రభు మనకు చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే మనకు ప్రార్థన తెలియదు అని మనం ఒకసారి గుర్తించుకునే ప్రార్థనలో కొనసాగాలి. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రార్థన మనము చేసుకుందాం. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకోవడానికి చేద్దాము. ముఖ్యంగా రేపు ఆదివారం జరిగే పరిచయం కొరకు, ఇక్కడ జరిగే పరిచయం కొరకు, హెబ్రోన్ జరిగే పరిచయం కొరకు, హత్తునూరులో జరిగే పరిచయం సాయంత్రం 4 గంటలకు కంబైన్డ్ మీటింగ్ ఉంటుంది. రేపు ఆదివారము ఇక్కడ అయిపోతాను. అందరూ కూడా అక్కడికి రావాలి. దయచేసి అందరూ కూడా మీరు మీ పిల్లలు యవనస్తులైన వారందరూ కూడా మీటింగ్ 4 గంటలకే, 6 గంటలకు 7 గంటలకు కాదు వచ్చేది. ఎన్ని గంటలు చెప్పాలా? ఇక్కడ వచ్చినప్పుడు 10 గంటలకు మీటింగ్ అంటే 10:30కు 10:45కు 11 గంటలకు వచ్చేది కాదు. మనం నేర్చుకోవాలి. సాతాను మనం ఎంతగా మరి దారి తప్పిస్తున్నాడు గుర్తించుకున్నాను. తర్వాత దాని కొరకు రేపు జరిగే పరిచయం ప్రభు సహాయం చేయాలా. మా దగ్గర కూడా ఏమీ లేదు, ప్రభు సహాయం చేయనట్లు దాని ప్రార్థన చేద్దాము. మరి ఆరోగ్యం, దైవ సేవకుడు ఆరోగ్యం, ఆయన భార్య ఈరోజు రాత్రి ప్రభువులో నిద్రించింది. ఆమె బాగా తెలుసు, నెల్లూరు డిస్టిక్ వాళ్ళు. అయితే నల్గొండ దగ్గర వాళ్ళు మామిడాల అనేటువంటి ఊరిలో పరిచయం, నల్గొండ నుంచి ఇటు నల్గొండ వెళ్ళే రూట్లో, విజయవాడ వెళ్ళే రూట్లో మామిడాల అనే ఊరుంది. అక్కడ సేవకులుగా ఉంటున్నారు. నేను రాత్రి ఆమె ప్రభువులో నిద్రించింది. మరి చిన్న వయసే 50-55 లోపల ఉంటుంది ఆమెకు. 2 కూతుర్లు, ఒక కూతురు పెళ్లి చేసింది, ఇంకా పిల్లలు ఉన్నారు. మరి అక్కడ దైవ సేవకుడు మీరు చూసుంటారు, నరమాంస భక్షకుడు అనే వాక్యంలో ఆయన చెప్తాను, చూసినారా? నల్లగా ఉంటాడు ఆయన, ఆరోగ్య గారని విన్నారు కదా. ఆయన భార్య రాత్రి న్యూమోనియా చేత అధికంగా న్యూమోనియా ఎక్కువైపోయి చనిపోయింది ఆమె. రేపు భూస్థాపన నెల్లూరు డిస్టిక్లో ఉంటుంది. నెల్లూరు డిస్టిక్లో ఒంగోలు డిస్టిక్ వాళ్ళు ఉన్నది. అక్కడ ఆమె సొంతూరు, అక్కడ ఉంటుంది రేపు భూస్థాపన. ఆ కుటుంబ ఆదరణ కొరకు, అన్న ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. సంఘ పరిచయం కొరకు దేవుడు కృప చూపినట్లు ఇక్కడ జరిగే మరి ఇక మందిరం స్థల విషయంలో, కట్టడం విషయంలో, అన్నిటి విషయాల్లో దేవుడు సహాయం చేయనట్లు ఈ విషయాలు గుర్తుపెట్టుకుందా. మీరు ప్రార్థనలో గుర్తించుకోనండి. మీరు భారం ఉండగలది. ఇప్పుడు మనం భారం ఉండగలది మీరు ఎంతవరకు చేస్తారు? మాలో ప్రార్థనగా మాలో ఎంతవరకు చేస్తారంటున్నా? ఉపవాస ప్రార్థన 2 వరకు తీసుకుంటారా? ఇప్పుడు చేయండి. భారం ఉండగలది. ఎప్పుడు సంఘ ప్రార్థన అప్పుడు కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే అరగంటకు పైన చేసుకోండి. 4-5 మంది ఉన్నారు కదా, సరిపోతుంది. అరగంట అట్లా చేసుకోనండి. భారంగా ప్రార్థన చేయండి. అది గుర్తుపెట్టుకొని ప్రార్థన మనము కొనసాగదాం. ప్రార్థించండి. మా విషయం కూడా ప్రార్థించండి. మందిర విషయం, రేపు జరిగే పరిచయం కూడా ప్రార్థించండి. ఉండండి, నేను